Hi all, welcome to ES Technologies. Today we will be learning about tables in HTML. How to create tables in HTML. So table create చేయడం కోసం మనం table tag use చేస్తాం. See, in head part I have given title as table tag. Coming to body part I have written table tag. Table tag కి కొన్ని attributes ఉంటాయి మనకి. So first attribute is border. Border is equal to 5. Here I have taken align is equal to center. Align equal to center means మన టేబుల్ అనేది వెబ్ పేజ్ లో సెంటర్ లో ఉంటుంది. సో అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్. లెఫ్ట్ రైట్ సెంటర్ ఎనీథింగ్ యూ కెన్ టేక్, ఎనీ వాల్యూ యూ కెన్ టేక్ ఫర్ అలైన్ attribute. Next attribute is height. Height 250, width 250 I have taken. Then next one is cell spacing is 10. Next cell padding 5 I have taken. మనకి ఇది అవుట్పుట్ వచ్చిన తర్వాత what is cell spacing, what is cell padding you will understand. See, for the table caption I have taken it as SSLT. SSLT I have taken. Then table row start అవుతుంది. ఫస్ట్ రో స్టార్ట్ అయినప్పుడు the table data is S, next data is S, next data is L and next data is T. So how we'll get the output is, see here, I want the output as this is the table. Let us suppose this is the table. 4 we will do. Here I will write A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, and O, P. For this I will write table tag, and various attributes I will write. After this caption I will, caption for the table I will write anything. Caption ABCD table. Close the caption. Caption కూడా close చేయాలి. Then table row will start. Table row అంటే this one, first row. ఫస్ట్ రో స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఫస్ట్ రోలో టేబుల్ రోలో ఫస్ట్ టేబుల్ డేటా ఏంటి? టేబుల్ డేటా ఈజ్ ఏ. నెక్స్ట్ సెల్, ఫస్ట్ సెల్ అనేది ఏ. నెక్స్ట్ సెల్ అనేది ఫస్ట్ రోలోనే ఉన్నాం మనం. ఇంకా ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్ ఏ, నెక్స్ట్ సెల్ ఈజ్ బి. దెన్ వీ విల్ టేక్ టీడీసీ టేబుల్ డేటా డి. ఈ రో అయిపోయింది కదా, క్లోజ్ దిస్ రో, క్లోజ్ ద రో. దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ నెక్స్ట్ రో. నెక్స్ట్ రో స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఓపెన్ వన్ మోర్ టీఆర్ ట్యాగ్. సో ఇక్కడ ఫస్ట్ రో క్రియేట్ చేసినప్పుడు టేబుల్ రోలో ఇన్ని సెల్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ టేబుల్ రో స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? టీడీఈ, నెక్స్ట్ టీడీఎఫ్, టీడీజీ, దెన్ టీడీహెచ్. ఆఫ్టర్ దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ? ఎస్, వీ హ్యావ్ టు క్లోజ్ ద టేబుల్ రో. ఈ సెకండ్ రో అయిపోయింది. సెకండ్ రో అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి కదా, థర్డ్ రో స్టార్ట్ చేయాలి. థర్డ్ రో స్టార్ట్ చేయాలంటే ఓపెన్ ద టీఆర్ ట్యాగ్, టీఆర్, మళ్ళీ ఇందులో టీడీ. we will continue the TDs. TD అంతా రాసిన తర్వాత close the TR tag. Then third row అయిపోయిన తర్వాత next fourth row again all TDs. Close the TR tag. Close the, after closing all rows close the table tag. ఇక్కడ ఓపెన్ అయిన టేబుల్ ట్యాగ్ మనకి లాస్ట్ లో క్లోజ్ అవుతుంది. అన్ని రోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో టేబుల్ ఓపెన్ ఈస్ హియర్, క్లోజింగ్ ఈస్ హియర్. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద రోస్. ప్రతి రోలో మనకి డిఫరెంట్ సెల్స్ ఏమైతే ఉన్నాయో ఆ సెల్స్ కి వాల్యూస్ రాస్తాం. సో నౌ వీల్ చెక్ ద ప్రోగ్రామ్. నౌ వీల్ చెక్ ద ప్రోగ్రామ్. హియర్ టేబుల్ కి అట్రిబ్యూట్స్ అన్ని ఇచ్చాం కదా. నెక్స్ట్ ఫస్ట్ టేబుల్ రో స్టార్ట్ అయింది. ఫస్ట్ రోలో మనకి ఏమేమి సెల్స్ ఉన్నాయి? 4 సెల్స్ ఉన్నాయి. ఎస్, ఎస్, ఎల్ అండ్ టి. నెక్స్ట్ రో స్టార్ట్ అయినప్పుడు టిఎల్ఎస్ఎస్. థర్డ్ రోలో ఎల్ఎస్టిఎస్. ఫోర్త్ రోలో ఎస్టిఎస్ఎల్. క్లోజ్ ద టేబుల్, క్లోజ్ బాడీ, క్లోజ్ హెచ్టిఎంఎల్. Now we'll check the output for this program. File saved. File name ఏంటి? 10.html. We will run the program 10.html. See here, we have got the output. See, first row ఏముంది మనకి ఇక్కడ? See, first row లో SSLT. So SSLT. Next row TLSS. Third row LSTS. Fourth row is STSL. So this is the output for the program. Now I'll change the border. I'll change it to 5 ఉంది కదా, I'll change it to 10.
ఫైల్ సేవ్. See here, ఇది 5 ఉన్నప్పుడు ఈ బార్డర్ ఉంది. నేను రిఫ్రెష్ చేసిన తర్వాత యూ అబ్జర్వ్ ద బార్డర్. See, థిక్ అయింది కదా, బార్డర్ హ్యాస్ చేంజ్ టు విత్ 10 pixels. Align equal to center. Height, width you all know. Height of the table, width of the table change అవుతుంది. Next cell spacing. Cell spacing అంటే space between the cells. Now it is 10. I'll change it to 20. File save. See, స్పేస్ బిట్వీన్ ద సెల్స్ ఇప్పుడు 10 ఉన్నప్పుడు స్పేస్ అనేది ఇలా ఉంది. నౌ ఐ రిఫ్రెష్ దిస్. రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుందంటే 20 చేంజ్ చేశాను కదా, అది ఎఫెక్ట్ అవుతుంది. సెల్స్ మధ్యలో స్పేస్ అనేది పెరిగింది. సో దట్ ఈస్ సెల్ స్పేసింగ్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ 5 ఉంది కదా, ఐ చేంజ్ ఇట్ టు 10. ఫైల్ సేవ్. సెల్ ప్యాడింగ్ మీన్స్ ఇక్కడ సెల్ కి ఈ స్పేస్, సెల్ వాల్ కి సెల్ కి స్పేసింగ్ అనమాట. I'll refresh this. Now you check the output. See, cell wall ki cell ki data ki madhyalo unna space that has increased. Previously 5 unde, now it has changed to 10. So these are the cell spacing, cell padding, various attributes of table tag. I hope you have understood about the table tag. Table tag lo manam main ga use chesedi various attributes: border, align, height, width, cell spacing, cell padding. సో క్యాప్షన్ ఎక్కడ డిస్ప్లే అయింది మనకి? సి టాప్ ఆఫ్ ది టేబుల్ లో డిస్ప్లే అవుతుంది క్యాప్షన్. ఎప్పుడైనా క్యాప్షన్ ఎస్ఎస్ఎల్టీ అని రాసాం కదా, దట్ ఎస్ఎస్ఎల్టీ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్, దట్ ఈస్ క్యాప్షన్. క్యాప్షన్ అంటే హెడ్డింగ్ ఆఫ్ ద టేబుల్. హెడ్డింగ్ ఆఫ్ ది టేబుల్. నెక్స్ట్ వన్ ఇస్ టేబుల్ రో. టేబుల్ రో స్టార్ట్ అవ్వాలంటే టిఆర్, టీడీసీ ఇవన్నీ. వన్ మోర్ థింగ్ ఇన్ టేబుల్, ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు టేబుల్ హెడ్డింగ్, టీహెచ్ చేంజ్ చేస్తాను, టీడి కాకుండా I change it to heading, table heading anamata. Let me change this to heading. I'll save this. See, ఇవన్నీ ఫస్ట్ రో మాత్రం నేను th కి చేంజ్ చేశాను. Now you observe the output. See here, this is the output. Previously tr ఉన్నప్పుడు ఇది output. Now I have changed it to ఫస్ట్ రో ఒక్కటి th కి చేంజ్ చేశాను, table heading. See, ఇది హెడ్డింగ్ గా చేంజ్ అయింది కదా. లైక్ ఇఫ్ దేర్ ఇస్ స్టూడెంట్ టేబుల్, రోల్ నంబర్, నేమ్, మార్క్స్ ఉండి ఇక్కడ రోల్ నంబర్స్, నేమ్స్, మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్ డిస్ప్లే అయినప్పుడు రోల్ నంబర్, నేమ్, మార్క్స్ ఇవి హెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి హెడ్డింగ్స్ బోల్డ్ గా రావాలి అనుకుంటే ఇన్ బోల్డ్ ఫార్మాట్, ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ టీహెచ్ ట్యాగ్. టీహెచ్ యూజ్ చేసినప్పుడు హెడ్డింగ్ లాగా డిస్ప్లే అవుతుంది. మిగిలినంతా టీ డేటా, టీడీ అంటే టేబుల్ డేటా, టీహెచ్ అంటే సారీ టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. I hope you are clear with the table tag. Next we will continue with marquee. Next we will learn about marquee tag. Marquee tag ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ స్క్రోలింగ్ ఆఫ్ ది టెక్స్ట్ స్క్రోల్ అవ్వడం కోసం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేస్తాం. See here in body tag, in h1 style, h1 header tag, I am using marquee tag. So marquee tag opening, marquee tag closing. ఈ మధ్యలో మనం ఏం రాసాము? This is basic example of marquee. This is basic example of marquee. నెక్స్ట్ ఇంకొక మార్క్యూ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇన్ దట్ అట్రిబ్యూట్ ఐఎమ్ గివింగ్ యాజ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్, బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేట్. సో డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్, బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్టర్నేట్. లూప్ ఈజ్ ఈక్వల్ టు 4 means 4 times it will run in the loop. In that I am writing web technology. So ఫస్ట్ మార్క్యూ ట్యాగ్ లో దిస్ ఇస్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్క్యూ. సెకండ్ మార్క్యూ ట్యాగ్ రాసినప్పుడు వెబ్ టెక్నాలజీ అనే టెక్స్ట్ రాశాను. వెబ్ టెక్నాలజీ డైరెక్షన్ ఈజ్ అప్వర్డ్స్, direction is upwards. Then next third marquee tag I am writing direction is downwards. Direction is downwards for this. Loop is equal to 4 only. Web technology. Close the marquee. This is the third. Next fourth marquee direction is equal to left I am writing. Here direction is equal to up, down. Next one is left. In that web technology. Again same text, web technology. Next direction is equal to right. So altogether I have used 4 direction, up, down, left and right. So ప్రతి దాంట్లో వెబ్ టెక్నాలజీ అని టెక్స్టే రాసాము. 4 మార్క్యూ ట్యాగ్స్ I have used here. Direction equal to up, behavior is alternate. Direction equal to down, behavior is equal to alternate. Next direction is equal to left, behavior is equal to alternate. Here direction is equal to right, behavior is equal to alternate. Now I will execute this program. File, save. What is the file name? See here 13.html. I will execute 13.html.
See here. First, this is basic example of HTML. Basic example of HTML that will scroll from left to right. Next one is web technology. I'll refresh this. Loop is equal to 4 times and రాసాం కదా 4 times తర్వాత స్టాప్ అయిపోతుంది అనమాట. See here. Direction is upwards, one is downwards, one is right side, one is left side. See 4 times complete అయింది కాబట్టి స్టాప్ అయింది రెండు. Up down 4 times it has finished, so it has stopped. ఇది లెఫ్ట్ రైట్ కూడా 4 times అయిన తర్వాత స్టాప్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. It has not finished 4 times, so it is running. Let us wait for some time. When it finishes for 4 times loop, that will get finished. ఇక్కడ మనం ఫస్ట్ వన్ దిస్ ఈస్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్క్యూలో మనం ఏం కండిషన్ రాయలేదు కాబట్టి ద టెక్స్ట్ విల్ బి స్క్రోలింగ్ ఓన్లీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. By default the text will move towards left side. See here. ఇది 4 times upward down left and right 4 times loop 4 times ఉంది కాబట్టి 4 times అవ్వగానే this 4 has stopped. బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఇచ్చామో దిస్ ఇస్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మార్క్యూ మనం లూప్ ఏం రాయలేదు అక్కడ. బై డిఫాల్ట్ ద టెక్స్ట్ విల్ go towards right. That means direction will be towards right. Check the program here. See, this is the basic example of marquee. ఇది టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ లూప్ 4 ఇచ్చాం కాబట్టి 4 times అవ్వగానే స్టాప్ అయింది. ఇఫ్ వి డూ నాట్ గివ్ లూప్ హియర్, లూప్ అనేది రాయకపోతే కంటిన్యూస్లీ దట్ టెక్స్ట్ విల్ బి స్క్రోలింగ్ ఓన్లీ. టెక్స్ట్ విల్ నాట్ స్టాప్. So this is about marquee tag. We'll see one more example of marquee tag. See, marquee, this is basic example of marquee. Then next marquee direction is equal to up, behavior is equal to alternate, web technology. Direction up ichamu, behavior alternate, text is web technology. Next one more time I am using marquee tag, direction is equal to downwards, behavior is alternate, but I am using text కాకుండా ఇక్కడ image ఇచ్చాను నేను. I have used some image. So how this program will run we will check. ఇందులో ఎన్ని marquee tags ఉన్నాయి? 3 marquee tags are there. First one is this is basic example of marquee. Second one is direction is equal to up, text is web technology. Third one is marquee tag, direction is down, but I have used an image. So we will execute this program. File save 12.html idi. So let me execute 12.html. See here. This is basic example of marquee. This is basic example of marquee. One is direction is upwards, one is direction is downwards. Image అనేది downwards, web technology అనేది upwards. So this is the, ఇక్కడ మనం loop ఏమి ఇవ్వలేదు కాబట్టి the text will be scrolling continuously. One is downwards, one is upwards, it is continuously. Loop రాయలేదు కాబట్టి. So this is the marquee tag. I hope you have understood the marquee tag example. We will continue in next video. Thank you all of you.